స్టోరీస్. ఒక కుగ్రామం. అక్కడ రాఘవయ్య, శాంతమ్మ అనే వృద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు. వారి ఏకైక కొడుకు సూర్యం పట్నంలో జీవనోపాధి కోసం వెళ్తాడు. ఆ ఊరికి ఉత్తరాలు తెచ్చే తపాలా పంటు ధర్మరాజు కేవలం ఉత్తరాలు ఇవ్వడమే కాకుండా చదువురాని వారికి వాటిని చదివి వినిపిస్తూ అందరివాడుగా పేరు తెచ్చుకున్నాడు. రాఘవయ్య కంటి చూపు మందగించి అరుగు మీద కూర్చొనున్నాడు. శాంతమ్మ లోపల ఏదో పని చేసుకుంటూ బయటకొస్తుంది. లక్ష్మి తన ఇంటి ముందు బియ్యం ఏరుకుంటూ మాట్లాడుతుంది. లక్ష్మి, ఈరోజు తపాలా పంటు ధర్మరాజు గారు అటువైపు రావడం చూసావా? వారం రోజులు దాటింది. నా కొడుకు దగ్గర నుండి ఉత్తరం వచ్చి. అవునక్క, ఇందాకే పంచాయతీ కార్యాలయం దగ్గర చూశాను. బహుశా మీ ఇంటికే వస్తూ ఉంటాడు. సూర్యం పట్నం వెళ్ళాక రోజులు కూడా తెలియడం లేదు కదా. రాఘవయ్య నిట్టూరుస్తూ, అవునమ్మా, వాడు వెళ్ళిన కొత్తలో వారానికి ఒక ఉత్తరం వచ్చేది. ఇప్పుడేమో నెలకోసారి కూడా రావడం లేదు. వాడు ఎక్కడో ఎలా ఉన్నాడో, ఏ తింటున్నాడోనని మీ అక్కకు ఎప్పుడూ దిగులే. దిగులుండదా ఏంటి? పట్నం అంటే మాటలా? వేలకు వేలు ఖర్చు అవుతాయంటారు. వాడిక్కడ ఉన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నాను. అక్కడ ఎవరూ ఉండరు కదా. ధర్మరాజు దూరం నుండి సైకిల్ గంట కొడుతూ, రాఘవయ్య గారు, శాంతమ్మ గారు, ఇదిగోండి మీ అబ్బాయి ఉత్తరం వచ్చింది. శాంతమ్మ సంతోషంతో, అదిగో వచ్చేశారు ధర్మరాజు గారు. వస్తున్నా నాయనా, వస్తున్నా. శాంతమ్మ ఆతృతగా ఉత్తరం అందుకుంటుంది. నాయనా ధర్మరాజు, మాకు ముక్క రాదు కదా. నువ్వే కాస్త ఆ ఉత్తరం చదివి వినిపించు తండ్రి. వాడు క్షేమంగా ఉన్నాడని తెలిస్తే చాలు. ధర్మరాజు ఉత్తరం విప్పి చదువుతూ మనసులో, నాన్నగారు, ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉన్న పని పోయింది. చేతిలో ఒక్క కాసు లేదు. తిండికి కూడా ఇబ్బంది పడుతున్నాను. మిమ్మల్ని చూసుకోవాల్సింది పోయి నేనే అప్పుల పాలయ్యాను. ఈ బాధలో తట్టుకోలేకపోతున్నాను. ధర్మరాజు ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆ వృద్ధ దంపతుల అమాయకపు ముఖాలు చూసి నిజం చెబితే వాళ్ళు తట్టుకోలేరని గ్రహించాడు. ఏంటయ్యా ధర్మరాజు, అలా ఆగిపోయావు? ఏం రాశాడాడు? ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నాడా? ధర్మరాజు నవ్వు నటిస్తూ, లేదండి రాఘవయ్య గారు, సూర్యం చాలా బాగున్నాడు. తనకు కొత్తగా ఉన్నత స్థాయి బాధ్యతలు వచ్చాయట. జీతం కూడా పెరిగిందట. ఇప్పుడు పని కొంచెం ఎక్కువగా ఉందట. అందుకే ఉత్తరం రాయడానికి సమయం దొరకలేదట. దేవుడా, నీకు పుణ్యం ఉంటుంది. నా కొడుకు బాగుంటే చాలు. మాతో మాట్లాడకపోయినా పర్లేదు. వాడు క్షేమంగా ఉంటే అదే 10,000. అవునమ్మా, వాడు ఇంకా ఏమన్నాడంటే, త్వరలోనే మీకు కొంచెం సొమ్ము కూడా పంపిస్తాను. మీరు మంచి బట్టలు కొనుక్కోండి, బలమైన ఆహారం తినండి అని రాశాడు. లక్ష్మి దగ్గరకొచ్చి, చూసావా శాంతక్క, నీ కొడుకు బంగారం. పట్నం వెళ్ళినా మిమ్మల్ని మర్చిపోలేదు. ధర్మరాజు మనసులో, సూర్యం కష్టంలో ఉన్నాడు. ఆ ముసలి ప్రాణాలు ఈ నిజాన్ని భరించలేవు. నేనేదో ఒకటి చెయ్యాలి. వాడు ఇబ్బందుల్లో ఉంటే వీళ్ళిక్కడ మంచం పడతారు. ధర్మరాజు తన గదిలో కూర్చొని సూర్యానికి ఉత్తరం రాస్తూ ఉంటాడు. పక్కనే తన నెల జీతం డబ్బులున్నాయి. సూర్యం, నేను ఈ ఊరి తపాలా బంటు ధర్మరాజుని. నీ ఉత్తరం చదివాను, కానీ మీ అమ్మ నాన్నలకు నిజం చెప్పలేకపోయాను. నువ్వు కష్టపడుతున్న కష్టం వింటే వాళ్ళ ప్రాణాలు వదిలేస్తారు. నీకు ధైర్యం కావాలి. నేను కొంత సొమ్ము పంపిస్తున్నాను. ఇది నా సొంత సొమ్ము అని ఎవరికి తెలియక్కర్లేదు. దీన్ని వాడుకొని నువ్వు ఏదైనా పని చూసుకో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నేను మీ తల్లిదండ్రులకు అబద్ధం చెబుతూనే ఉంటాను. కానీ నువ్వు మాత్రం నిరాశపడకు. కష్టాలు శాశ్వతం కావు. నీ కృషి నిన్ను నిలబెడుతుంది. ఓటమిని చూసి భయపడకు. అది గెలుపుకు తొలిమెట్టు. ధర్మరాజు నగదు బదిలీ పత్రం నింపి తన నెలసరి రాబడిలో సగం డబ్బును సూర్యానికి పంపిస్తాడు. అలా ప్రతి నెల సూర్యానికి ధైర్యం చెబుతూ అటు రాఘవయ్య దంపతులకు సూర్యం పంపినట్లుగా తన సొంత డబ్బును ఇస్తూ ఉంటాడు. రాఘవయ్య చెల్లెలు పార్వతమ్మ వస్తుంది. శాంతమ్మ, పార్వతమ్మ, లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటక్క, సూర్యుడు నగదం పంపిస్తున్నాడు అంటున్నారు కదా, ఏమైనా ఉత్తరం వచ్చిందా ఈ మధ్య? వస్తోంది పార్వతమ్మ. ప్రతి నెల ధర్మరాజు గారు వచ్చి నగదు ఇచ్చిపోతున్నారు. వాడు పంపిన సొమ్ముతోనే మాకు మందులు ఖర్చులు నడుస్తున్నాయి. కానీ వాడు మాత్రం రావడం లేదు. అదేంటక్క, సొమ్ము పంపిస్తున్నప్పుడు రావడం ఎందుకు కుదరదు? పట్నం వెళ్ళాక కన్న వాళ్ళను మర్చిపోతారేమో వీళ్ళంతా. అలా అనకే పార్వతమ్మ, సూర్యం చాలా కష్టపడుతున్నాడు. ధర్మరాజు గారు చెబుతూ ఉంటారు కదా, వాడికి పెద్ద పెద్ద బాధ్యతలున్నాయని. ఆ మధ్య వచ్చిన ఉత్తరంలో రాశాడట కదా, ఏదో పెద్ద గృహం కూడా కొన్నాడని.
మాకు ఇల్లు వాకిలి వద్దు లక్ష్మి. వాడొక్కసారి వచ్చి కనిపిస్తే చాలు. ఈ వయసులో మాకు డబ్బుతో ఏం పని? ధర్మరాజు వస్తూ, శాంతమ్మ గారు, సూర్యం నుండి ఉత్తరం వచ్చింది. అదిగో తపాలా బంటు వచ్చారు. చదవండి ధర్మరాజు గారు. ఈసారి ఏం రాశాడు ఆ ప్రయోజకుడు? ధర్మరాజు ఉత్తరం చదువుతూ, అమ్మా, నాన్న, నేను చేస్తున్న ఒక పెద్ద కార్యం పూర్తయింది. నాకు చాలా మంచి పేరు వచ్చింది. అక్కడ నన్ను గౌరవించారు. త్వరలోనే మీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు ధర్మరాజు గారు ఇచ్చే సొమ్ము జాగ్రత్తగా వాడుకోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. చూసావా పార్వతమ్మ, నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో. అంతా ఆ దేవుడి దయ. ధర్మరాజు తన మనసులో, దేవుడి దయ కాదు శాంతమ్మ గారు, సూర్యం పట్టుదల. నేను పంపిన చిన్న సాయం వాడికి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో ఈ ఉత్తరమే చెబుతుంది. వాడు గెలిచాడు. వాడు పంపిన ఉత్తరంలో ఇప్పుడు నిరాశ లేదు. గెలిచిన వాడి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. 2 ఏళ్ల తర్వాత సూర్యం మరియు అతని భార్య సరళ దిగుతారు. రాఘవయ్య శాంతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. సూర్యం, నా తండ్రి, వచ్చేసావా? ఎంతగా చిక్కిపోయావు నాయనా. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మిమ్మల్ని చూడడానికి ఎంత కాలం పట్టింది. పర్వాలేదు నాయనా, నువ్వు పంపిన సొమ్ము మాకు చాలా ఆసరాగా ఉంది. నువ్వు పట్నంలో అంతా సుఖంగా ఉన్నా కూడా మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నావు. సూర్యం ఆశ్చర్యంగా, నేను సొమ్ము పంపడమా నాన్నగారు? అసలు విషయం. అప్పుడే ధర్మరాజు అక్కడికొస్తాడు. సూర్యం అతన్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ధర్మరాజు గారు, మీరా? ధర్మరాజు కంటితో సైగ చేస్తూ, సూర్యం, సంతోషంగా ఉండు బాబు. నీ తల్లిదండ్రులు నీకోసం ఎంతో ఎదురు చూశారు. అత్తయ్య గారు, మామగారు, మీకొక విషయం చెప్పాలి. మా సూర్యం గారికి 2 ఏళ్ల క్రితం చాలా కష్టాలొచ్చాయి. పని పోయి రోడ్డున పడ్డారు. అప్పుడు మీ దగ్గర నుండి ఉత్తరం వస్తుందని, మాకు సొమ్ము అందుతుందని మేము అస్సలు ఊహించలేదు. ఏమంటున్నావు సరళ? మేమేం పంపలేదు కదా. సూర్యమే మాకు ప్రతి నెల సొమ్ము పంపిస్తున్నాడు. లేదమ్మా, ఆ సొమ్ము పంపింది నేను కాదు. నేను కష్టాల్లో ఉండి మీకు ఏమీ పంపలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. అప్పుడు ధర్మరాజు గారు నాకు ఉత్తరం రాశారు. మీరు పంపినట్లుగా ఆయన తన సొంత సొమ్మును మీకిచ్చారు. నాకు కూడా సొమ్ము పంపి, మీ తల్లిదండ్రులు బాగున్నారు, నువ్వు ధైర్యంగా ఉండు అని వెన్ను తట్టారు. ఆయన ఇచ్చిన ఆ ధైర్యమే నన్ను ఈ రోజు ఈ స్థితికి తెచ్చింది. ఆ 10,000 రూపాయలు నేను సాధించడానికి పునాదయ్యాయి. శాంతమ్మ ధర్మరాజు పాదాలు పట్టుకోబోతూ, ధర్మరాజు గారు, ఎన్నాళ్ళు మేము తిన్న మెతుకు మీ కష్టార్జితమా? మేము మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలం తండ్రి? ధర్మరాజు వారించి, వద్దమ్మా, అలా అనకండి. మీరు నా తల్లిదండ్రులు వంటి వారు. ఒక బిడ్డకు కష్టం వస్తే తండ్రి సాయం చేయడంలో తప్పేముంది, వింతేముంది? లక్ష్మి నివ్వెరపోయి, అంటే ఇన్నాళ్ళు మీరు చదివిన ఉత్తరాలన్నీ అబద్ధాలా? ధర్మరాజు వినయంగా, అవును శాంతమ్మ గారు, కొన్ని అబద్ధాలు ఒక ప్రాణాన్ని కాపాడితే ఆ అబద్ధం వెనుక ఉన్న పాపం కూడా పుణ్యమే అవుతుంది. మీ సూర్యం కష్టాల్లో ఉన్నాడని చెబితే మీరు తట్టుకోలేరని నాకు తెలుసు. సూర్యానికి మీరు క్షేమంగా ఉన్నారనే భరోసా కావాలి. అందుకే ఆ అబద్ధం ఆడాల్సి వచ్చింది. నా వృత్తి ధర్మం ఉత్తరాలు చేరవేయడమే కావచ్చు, కానీ మానవ ధర్మం అంతకంటే గొప్పది కదా. ఎంతటి మహానుభావుడువయ్యా నువ్వు! పరాయి వాళ్ల కోసం నీ రాబడిని, నీ కష్టాన్ని దారపోస్తావా? ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉంటారా? ధర్మరాజు గారు, మేము మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మా కొడుకుని మాకు తిరిగి ఇచ్చారు. మా కుటుంబాన్ని నిలబెట్టారు. ఈ వయసులో మాకు ఎంతకంటే ఇంకేం కావాలి? ధర్మరాజు గారు, ఇన్నేళ్లు మీరు పంపిన ప్రతి పైసా నేను వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. కానీ మీరు చేసిన ఈ మేలును మాత్రం తీర్చుకోలేను. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మీ వల్ల ఈ రోజు నేను ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాను. వద్దు బాబు సూర్యం, పేదల చదువు కోసం వాడుకో. ఈ రోజే నీ రుణం తీరిపోతుంది. నేను కోరుకున్నది మీ అందరి ముఖాల్లో ఈ చిరునవ్వే. ఉత్తరం రావడం ముఖ్యం కాదు, ఆ ఉత్తరం వల్ల ఒక ఇంట్లో దీపం వెలగడం ముఖ్యం. సూర్యం, నువ్విప్పుడు ప్రయోజకుడు అయ్యావు. నీలాంటి వాళ్ళకు సహాయం చేయడం మర్చిపోకు. పేదరికం వల్ల ఎవరూ చదువుకు దూరం కాకూడదు. ఆ బాధ్యత నువ్వు తీసుకో. ధర్మరాజు గారు, మీరు తపాలా బంటు కాదు, మా పాలిట దేవుడు. మీ వల్ల ఈ రోజు మా ఇల్లు మళ్ళీ కలకలలాడుతోంది. మా వంశం నిలబడింది. నాయనా సూర్యం, ధర్మరాజు గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో నిస్వార్థంగా ఆలోచించే మనుషులు ఉండబట్టే ఈ భూమి ఇంకా నిలిచి ఉంది. ఇతరులకు సాయం చేయడంలో ఉన్న ఆనందం దేనిలోనూ దొరకదని ఆయన నిరూపించారు. ప్రతిఫలం ఆశించకుండా ధర్మరాజు చేసిన ఆ సాయం ఒక రైతు కుటుంబాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడింది. మనిషికి మనిషి తోడుంటే ఎటువంటి కష్టాన్నైనా జయించొచ్చని ఆ పల్లెటూరి తపాలా బంటు నిరూపించాడు.
ఆ రోజు నుండి ఆ గ్రామంలో ధర్మరాజు పేరు ఒక గొప్ప నిస్వార్థ సేవకు చిహ్నంగా నిలిచిపోయింది. సూర్యం కూడా ధర్మరాజు స్ఫూర్తితో గ్రామంలో ఒక ఉచిత విద్యా సంస్థను ఏర్పాటు చేసి తన వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చాడు. ఆ ఊరిలో ప్రతి పేదవాడికి ఇప్పుడు ధర్మరాజు ఒక దారి చూపే దీపంలా మారాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం ఒక కుటుంబ భవిష్యత్తును కాపాడుతుంది. నిస్వార్థమైన సేవ దైవత్వంతో సమానం. మనిషిలో మానవత్వం ఉంటే ఏ అసాధ్యమైన పనైనా సుసాధ్యం చేయొచ్చు. మన సంపదనలో కొంత భాగాన్ని ఇతరుల మేలు కోసం ఖర్చు చేయడం కంటే మించిన పూజ మరొకటి లేదు. ఆ ఊరి పొలిమేరలో రామయ్యకు 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం నడిపొట్టున ఒక భారీ మర్రి చెట్టుంది. అది రామయ్య తాతల కాలం నాటిది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర దానికుంది. ఆ చెట్టు మూలాలు చెట్టు కాదు, ఆ ప్రాంతానికి ఒక పెద్ద దిక్కు. దాని ఊడలు భూమిని తాకుతూ పచ్చని ఆకులతో విశాలమైన నీడని ఇస్తూ ఒక పెద్ద గొడుగులా ఉంటుంది. ఎండలో అలసిపోయిన ఎడ్లు ఆ చెట్టు కింద సేద తీరుతాయి. కాని రామయ్యకు మాత్రం ఆ చెట్టు ఒక శత్రువులా, తన లాభాన్ని మింగేసే రాక్షసిలా కనిపిస్తోంది. పంట దిగుబడి తగ్గుతోందన్న భయం అతన్ని పట్టి పీడిస్తోంది. మధ్యాహ్న సమయం, ఎండ మండుతోంది. పొలంలో పనిచేసి అలసిపోయిన రామయ్య చెమటలు తుడుచుకుంటూ వచ్చి చెట్టు నీడన కూర్చున్నాడు. గాలి హాయిగా వీస్తోంది. కాని రామయ్య ముఖంలో మాత్రం అసహనం ఉంది. సీతమ్మ పచ్చిమిరపకాయ మజ్జిగ తెచ్చి భర్తకు వడ్డిస్తోంది. ఏవే సీత, చూస్తున్నావా ఈ చెట్టుని? దీని మహత్యం తగలయ్యా. దీని నీడ పడి పడి కిందన్న పంట మొత్తం పాడైపోతుంది. 10 బస్తాలు పడాల్సిన చోట 5 బస్తాలు కూడా రావడం లేదు. సూర్యరశ్మి తగలకపోతే పైరు ఎలా ఎదుగుతుంది? దీని కొమ్మలు పొలమంతా ఆక్రమిస్తున్నాయి. నిన్న సంతలో విత్తనాలు అమ్మేవాడు చెప్పాడు, పొలంలో చెట్లుంటే భూమిలో సారమంతా చెట్లే లాగేసుకుంటాయని. వాడు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఈ చెట్టు నా పాలిట శనిలో దాపరించింది. ఏమండి, అది మన తాతల నాటి చెట్టు. దాన్ని పట్టుకుని అలా తిడుతున్నారు. అది మన పొలానికి రక్ష కదండి. మన ముత్తాత గారు నాటిన మొక్కది. పోని దాని కింద ఆ కాస్త స్థలంలో పంట పండకపోతే మానే. అది ఇచ్చే చల్లని నీడ, ఆ గాలి, అవి డబ్బుతో కొనగలమా? ఈ మండుటెండలో మీరు పనిచేసి వచ్చి ఎక్కడ కూర్చున్నారు? ఇదే చెట్టు నీడను కదా. ఆ పక్షుల అరుపులు వినండి. ఈ చెట్టే లేకపోతే అవి ఎక్కడికెళ్తాయి? వాటికి ఇల్లేది. నీకేం తెలియదులే, నోరు మూసుకో. ఆటలకి పాటలకి పక్షులకి కడుపు నిండదు. పక్షులు ఎక్కడికైనా పోని, నాకు అనవసరం. నాకు లాభం ముఖ్యం. రూపాయికి 4 అర్థనాలు రావాలి, కానీ ఇలా నష్టపోతే ఎలా? ఈసారి ఎలాగైనా ఈ చెట్టుని కొట్టేయాలి. అప్పుడు పొలం అంతా ఎండ తగిలి పంట బాగా పండుతుంది. ఆ సోమడిగాడి పొలం చూడు, ఒక్క చెట్టు కూడా లేదు. వాడి పంట బంగారంలో పండుతుంది. వాడు చూసి నేర్చుకోవాలి. రేపు ఉదయమే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించడం. నేరుగా పని మనుషుల్ని పిలిపించి నరికిచ్చేస్తాను. సోమయ్య అన్నయ్య పొలంలో నీడలేక కూలీలు పనిచేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలీదా? మధ్యాహ్నం అయితే చాలు అందరూ మన చెట్టు కిందకే వస్తారు. దయచేసి అలాంటి పని చేయకండి. చెట్టును కొడితే పాపం వస్తుంది. నేను నిర్ణయించుకున్నాను, రేపే ఈ చెట్టు కథ ముగిచ్చేస్తాను. సాయంత్రం రామయ్య ఇంటికొచ్చాడు. అరుగు మీద తల్లి పార్వతమ్మ కూర్చునుంది. ఆమె ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. ఒరే రామయ్య, పొలం నుండి వస్తూ వస్తూ సోమయ్య చెప్పాడు, నువ్వు ఆ మర్రి చెట్టును కొట్టేస్తావంట కదా. నిజమేనా? నా చెవులను నేనే నమ్మలేకపోతున్నానురా. అవునమ్మా, రేపే కొట్టేచేస్తున్నారు. దానివల్ల నాకు నష్టమే తప్ప లాభం లేదు. ఆ చెట్టు ఉన్నంతకాలం నేను బాగుపడ్ను. ఏటా దిగుబడి తగ్గిపోతుంది. ఒరే పిచ్చివాడా, ఆ చెట్టు సామాన్యమైనది కాదురా. నీ చిన్నప్పుడు నువ్వు ఆ చెట్టు నీడలోనే పెరిగావు. మీ నాన్నగారు ఆ చెట్టుని సొంత బిడ్డలా చూసుకున్నారా. ఆయన చనిపోయే ముందు కూడా పార్వతి, ఆ చెట్టుని కాపాడుకోండి, అది మన వంశానికి అండ అని చెప్పారు. వృక్షో రక్షతి రక్షత అని పెద్దలు ఊరికే అనలేదురా. ఆ చెట్టు మీద ఎన్ని పక్షులు గూళ్ళు కట్టుకున్నాయో చూసావా? వాటి ఊసులు తగులుతోందిరా. అది మన పొలానికి తల్లి లాంటిది. అమ్మా, నీ చాదస్తమాపు. నాన్నగారి కాలం వేరు, నా కాలం వేరు. ఇప్పుడు రోజులు మారాయి. అందరూ ఎకరానికి 30 బస్తాలు వండిస్తుంటే నేను మాత్రం 10 బస్తాలతో సరిపెట్టుకోవాలా? పక్షుల గురించి గోళ్ళ గురించి ఆలోచిస్తే నా కుటుంబం గడవదు. నాకు లాభం ముఖ్యం. రేపు ఉదయమే పని మొదలు పెడతాను. ఎవరు అడ్డు చెప్పినా వినను. అది కేవలం ఒక చెట్టు మాత్రమే, దేవుడు కాదు. ప్రకృతే దేవుడ్రా. ఆ చెట్టుని నరికితే నీడ కోసం రేపు నువ్వే ఏడుస్తావు. నా మాట విను నాయనా. ఆ పాపం మూట కట్టుకోకు. రామయ్య తల్లి మాటలను ఖాతరు చేయకుండా విసుగ్గా గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. పార్వతమ్మ అరుగు మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా రాకముందే రామయ్య చేతిలో పెద్ద గొడ్డలి పట్టుకుని పొలానికి వెళ్లాడు.
అతని కళ్ళల్లో ఏదో తెలియని పట్టుదల ఉంది. అప్పటికి లచ్చమ్మ అక్కడ కలుపు తీస్తోంది. రామయ్య గొడ్డలితో చెట్టు దగ్గరకు వెళ్లడం చూసి ఆమె పరుగున వచ్చింది. అయ్యగారు, దండం పెడతాను, ఈ పని చేయకండి. ఈ చెట్టు మా పాలిటి దేవుడండి. ఎండలో పని చేసి అలసిపోయిన మాకు ఈ చెట్టే కదా గూడు. దీని నీడలో కూర్చుని గంజి తాగితే అమృతం తాగినట్లుంటుంది. మా పిల్లలను ఈ చెట్టు నీడలోనే పడుకోబెట్టి పని చేసుకుంటాం. దీన్ని కొట్టేస్తే మేము ఎండలో మాడిపోతాం సామి. మా పొట్ట కొట్టకండి. లచ్చమ్మా, నువ్వు పని చేయడానికి వచ్చావా, నాకు నీతులు చెప్పడానికి వచ్చావా? నీకు కూలీ కావాలా వద్దా? నీడ కావాలంటే ఇంటి దగ్గర కూర్చో. నా పొలంలో చెట్టు ఉండకూడదు అంతే. నేను జీతం ఇస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. సోమయ్య అప్పుడే పొలం గట్టు మీద నుండి పరుగున వస్తూ, ఏం చేస్తున్నావు రామయ్య? ఆగు, చెట్టును కొట్టేస్తున్నావా? తొందరపడకు మిత్రమా. ఈ చెట్టు కేవలం కలప కాదు, అది ఈ నేలకు ఊపిరి. అది ఉంటేనే వర్షాలు పడతాయి, అది ఉంటేనే భూమి చల్లగా ఉంటుంది. ఆ వేళ్లే భూమిని పట్టుకుని ఉన్నాయి. లాభం కోసం చూసుకుని భవిష్యత్తుని నాశనం చేసుకోకు. నీడలేని పొలం ఎడారితో సమానం. సోమయ్య, నీ పొలంలో చెట్టు లేదు కదా, మరి నీకు పంట బాగా పండడం లేదా? నాకు కూడా అలాగే పండాలి. నా నిర్ణయం మారదు. అడ్డు తప్పుకోండి. రామయ్య చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. మొదటి వేటు వేయగానే చెట్టు నుండి తెల్లని పాలలాంటి ద్రవం కారింది. అది చెట్టు కన్నీరులా ఉంది. టక్ టక్ అని గొడ్డలి దెబ్బలు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి. చెట్టు మీదున్న పక్షులు భయంతో అరుస్తూ రెక్కలు టపటపలాడిస్తూ గాలిలోకి ఎగిరిపోయాయి. సీతమ్మ దూరం నుండి చూస్తూ ఏడుస్తూ, అయ్యో ఎంత పాపం, ఆ చెట్టు రక్తం కారుతున్నట్లుంది. పక్షుల శాపం మనకు తగలికి మానదు. మన పూర్వీకుల ఆత్మ ఘోషిస్తుంది. రామయ్య మాత్రం చెమటలు కక్కుతూ ఆవేశంతో చెట్టును కొడుతూనే ఉన్నాడు. అతని కళ్ళల్లో అత్యాశ తప్ప జాలి లేదు. గంటలు గడిచాయి. మధ్యాహ్నానికి ఆ భారీ వృక్షం, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ మహావృక్షం దడేల్మంటూ నేలకూలింది. పొలమంతా ఒక్కసారిగా ఖాళీగా బోసిపోయినట్లయింది. ఎండ నేరుగా భూమిని తాకింది. ఆ దృశ్యాన్ని చూసి లచ్చమ్మ, సీతమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక పెద్ద దిక్కుని కోల్పోయినట్లు ఆ పొలం చిన్నపోయింది. అలా కాలం గడిచింది. చెట్టు లేని చోట రామయ్య పంట వేశాడు. మొదటి పంట బాగానే వచ్చింది. కాని మరుసటి ఏడాది వేసవికాలం రాగానే పరిస్థితి మారింది. ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. పొలంలో ఎక్కడ అంగుళం నీడలేదు. భూమి నెర్రలు చాచింది. గాలి కూడా వేడిగా సెగలు కక్కుతూ వీస్తుంది. అమ్మో, ఈ ఎండను తట్టుకోలేకపోతున్నాను. కాళ్ళు కాలిపోతున్నాయి. చెప్పులేసుకున్నా సెగ పైకి కొడుతోంది. దాహం వేస్తుంది. గొంతు ఎండిపోతుంది. కనీసం తల దాచుకుందామన్న చిన్న పొద కూడా లేదు. ఆ మర్రి చెట్టుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు నరకం చూస్తున్నాం. నీడ లేకపోవడం వల్ల కూలీలు పనిచేయడానికి రావడమే మానేశారు. రామయ్య కోపంగా అసహనంతో, ఏంటి పని ఆపేశారు? ఇంకా సగం పొలం కొయ్యాలి. ఎండుంటే మాత్రం పని ఆపేస్తారా? నాకు కూలీలు దొరకడం లేదు. అందరూ నీడ ఉన్న పొలానికే వెళ్తున్నారు. లచ్చమ్మ నీరసంగా, అయ్యగారు, మా వల్ల కావడం లేదు. ఆ ఎండ దెబ్బకి ప్రాణాలు పోతున్నాయి. కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా నీడ లేదు. తెచ్చిన నీళ్లు అగ్నికుండంలా మరుగుతున్నాయి. పొట్టకూటి కోసం వస్తాం కానీ ప్రాణాలు పోగొట్టుకోవడానికి రాలేం కదా స్వామి. మధ్యాహ్నం 12 గంటలు. ఎండ తీవ్రత తారాస్థాయికి చేరింది. గాలి కూడా ఆడడం లేదు. ఆ వేడిని తట్టుకోలేకపోయాడు. భూమి పెనంలా కాలిపోతుంది. వేడి గాలి ముఖానికి కొడుతోంది. శరీరం నిప్పుల కొలిమిలో ఉన్నట్లుంది. రామయ్యకు విపరీతమైన దాహం వేసింది. నాలుక పిడిచికట్టుకుపోయింది. కళ్ల ముందు చీకటి ఆవరించింది. తల పగిలిపోతున్నట్లు నొప్పొచ్చింది. సూర్యుడు తనని శిక్షిస్తున్నట్లు అనిపించింది. నీడ కావాలి. ఎక్కడ దాక్కోవాలి? ఈ ఎండ, అమ్మో, మంటలు, శరీరం కాలిపోతుంది. ఆ చెట్టుంటే ఇప్పుడు నన్ను కాపాడేది కదా. ఇప్పుడు ఆ సూర్యుడు నన్ను చంపేస్తున్నాడు. రామయ్య అమ్మ అని గట్టిగా అరుస్తూ చెట్టు నరికిన చోటే ఉన్న ఆ మోడు మీద కుప్పకూలిపోయాడు. స్పృహ కోల్పోయాడు. దూరం నుండి గమనిస్తున్న సీతమ్మ, సోమయ్య పరుగు పరుగున వచ్చారు. ముఖం మీద నీళ్లు చల్లారు. రామయ్య మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రామయ్య, లే, బతికిపోయావు. సమయానికి చూశాను కాబట్టి సరిపోయింది. చూసావా, నీడ విలువ ఇప్పుడు తెలిసిందా? ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని బిడ్డలా చూసుకుంటుంది. కానీ నువ్వు దాన్ని శత్రువులా చూసావు. ఆ రోజు ఆ చెట్టుని కొట్టేయొద్దు అని ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు, నీ పొలంలో నువ్వే నిలబడలేకపోతున్నావు. నీ స్వార్థం నిన్ను కాల్చేసింది. అయ్యో, ఎంత పని జరిగింది. ఆ చెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇది మనల్ని ఎండ నుండి కాపాడేది. మీరు చేసిన పనికి ప్రకృతి పగబట్టింది. ఇప్పుడైనా అర్థం చేసుకోండి. సోమయ్య, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. లాభం కోసం ప్రకృతి పడి నా చేతులను, నా నీడను నరుక్కున్నాను. ఆ చెట్టు నన్ను ఎన్నోసార్లు కాపాడింది. కానీ నేను దాన్ని కొట్టేశాను.
ఇందాక ఎండలో పడిపోయినప్పుడు నాకు అర్థమైంది నీడలేని బతుకు ఎంత నరకమోనని. చెట్టు లేని పొలం, తల్లి లేని పిల్లలాడి లాంటిది. పార్వతమ్మ అక్కడికి వచ్చి, ఇప్పటికైనా బుద్ధొచ్చిందా నాయనా? చెట్టుని కొట్టేస్తే అది తిరిగి రాదు, కానీ మనిషి చేసిన తప్పుని సరిదిద్దుకోవచ్చు. చెట్టుని నరకడం అంటే నీ ఊపిరి నువ్వు ఆపుకోవడమే. అయ్యగారు, మీరే కాదు, మేమంతా ఈ ఎండలో నరకం చూస్తున్నాం. ఆ చెట్టు మా అందరికీ అమ్మ లాంటిది. అది పోయాక ఈ పొలంలో లక్ష్మీదేవి కూడా లేకుండా పోయింది. సోమయ్య, నాకు బుద్ధొచ్చింది. డబ్బు కంటే ప్రాణం, ప్రకృతి ముఖ్యమని తెలిసింది. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. రేపే కాదు, ఈ రోజే ఈ పొలం గట్ల నిండా కొత్త మొక్కలు నాటుతాను. మళ్ళీ ఆ మర్రి చెట్టును బతికించలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎవరికి నీడ లేకుండా చేయను. ఈ నేల మళ్ళీ చల్లబడాలి. సాయంత్రమైంది. సూర్యుడు తగ్గుముఖం పట్టాడు. రామయ్య, సీతమ్మ కలిసి పొలం గట్ల మీద వేప మొక్కలు, రావి మొక్కలు, మర్రి మొక్కలు నాటుతున్నారు. అతని ముఖంలో అలసట ఉన్న ఒక తృప్తి కనిపిస్తోంది. ఏవండి, ఈ మొక్కలు ఎప్పటికి పెద్దదవుతాయో? ఎప్పటికైనా అవుతాయి సీత. మనం లేకపోయినా ఈ మొక్కలుంటాయి. ఇవి పెద్దవై బాటసారులకు, పక్షులకు, మన తర్వాత తలరాతలకు చల్లని నీడనిస్తాయి. నేను చేసిన తప్పుని ఈ మొక్కలే సరిదిద్దాలి. ఇక ఎప్పుడు చెట్టుని కొట్టను. చెట్టే మన ప్రాణం, చెట్టే మన దైవం. ఆకాశం నుండి ఒక చిన్న వర్షపు చినుకు రామయ్య బుగ్గ మీద పడింది. అది ఆకాశం ఆనంద బాష్పంలా ఉంది. ప్రకృతి అతన్ని క్షమించినట్లుగా అనిపించింది. పొలమంతా చల్లబడింది. ఆ కొత్త మొలకలు గాలికి మెల్లగా ఊగుతూ కొత్త ఆశను చిగిరింపజేశాయి. ఈ కథలోని నీతేంటంటే, తాత్కాలిక లాభం కోసం ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్తులో మనకే ప్రమాదం. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షతః.